హనీ ట్రాప్ ఇటీవల ఈ పదాన్ని తరచూ వింటూ ఉన్నాం. అనేక సందర్భాలలో హనీ ట్రాపింగ్ వలలో అనేక మంది అమాయకులు చిక్కుకొని తాము సర్వం కోల్పోయామని లబోదిబోమనడం చూసాం. ఈ హనీ ట్రాపింగ్ ద్వారా అవసరాన్ని బట్టి సంబంధిత వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇందులో ప్రముఖ వ్యక్తులతో పాటు రాజకీయ నాయకులు, రక్షణ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా చిక్కుకుంటారు. అవసరాల కోసం ఈ మధ్యకాలంలో కొంతమంది అమ్మాయిలు హనీ ట్రాప్ కెరీర్ను ఎంచుకుంటున్నారు. అలా ఓ పాకిస్తాన్ మహిళ విశాఖ నావల్ డాక్యార్డ్లో టీడీ ఇంజనీరింగ్ కంపెనీలో వెల్డర్గా పనిచేస్తున్న వ్యక్తిని ట్రాప్ చేసింది. విశాఖ నావల్ డాక్యార్డ్లో టీడీ ఇంజనీరింగ్ కంపెనీలో వెల్డర్గా పనిచేస్తున్న వ్యక్తి ఓ పాకిస్తాన్ మహిళ ఉచ్చులో పడి దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం లీక్ చేస్తున్నాడని పోలీసులు కనిపెట్టారు. దీంతో అప్రమత్తమైన విశాఖపట్నం పోలీసులు ఆ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలోని కేంద్ర సంస్థలకు సెంటర్ అయిన పారిశ్రామిక ప్రాంతంలో అనేక భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో కీలకమైనవి రక్షణ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తానీ మహిళ ఉచ్చులో నావల్ డాక్యార్డ్ ఉద్యోగపడి సోషల్ మీడియా ద్వారా యుద్ధనౌక, సబ్మెరైన్ కదలికల సమాచారాన్ని అందించాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. శ్రీహరిపురం జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన బొంగు రవి నావల్ డాక్యార్డ్లో టీడీ ఇంజనీరింగ్ కంపెనీలో వెల్డర్గా పనిచేస్తున్నాడు. 2023 జనవరిలో అతను ఫేస్బుక్ ద్వారా ఏంజెల్ పాయల్ అనే యూజర్ పేరు గల మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఇంతలో ఆమె డాక్యార్డ్లో కదులుతున్న ఓడల సమాచారాన్ని సేకరించమని అతనిని కోరింది. ప్రతిగా ఆమె డబ్బు ఇచ్చింది. అతను దానిని తన సూపర్వైజర్ శ్రీనివాస్కు తెలియజేసినప్పుడు అతను ఆ పని చేయడానికి అంగీకరించాడు. అప్పటి నుండి వారు నావల్ డాక్యార్డ్లో వెళ్తున్న ఓడల కదలిక వివరాలను వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ల ద్వారా పంపేవారు. దీనికోసం ఆమె అతనికి ఫోన్పే, గూగుల్ పే, అలాగే పేటీఎం ద్వారా నెలకు 5,000 నుండి 10,000 రూపాయలు చెల్లించేది. అతను ఆ మొత్తాన్ని శ్రీనివాస్తో పంచుకునేవాడు. భారత నావికాదళానికి చెందిన ఓడలు, సబ్మెరైన్ల కదలికల గురించి శత్రు దేశాల ప్రజలకు తెలియజేయడం ద్వారా రాజద్రోహానికి పాల్పడిన ఈ ముగ్గురు వ్యక్తులపై, అలాగే ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నెల 12న ఉదయం ఇన్ఫార్మర్ల నుండి విశ్వసనీయ సమాచారం ద్వారా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందితో కలిసి అదే రోజు మధ్యాహ్నం బొంగు రవిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గట్టిగా ప్రశ్నించేసరికి ఆ వ్యక్తి వాస్తవాలను వెల్లడించారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై విశాఖ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్చి తెలిపారు. ప్రశాంత నగరమైన విశాఖలో ఇటువంటి అసాంఘిక చర్యలకు తావులేదని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు తెలియడంతో అతనిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అతనికి సహకరించిన మరో వ్యక్తిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. విశాఖ గడ్డపై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎవరినీ వదిలే ప్రసక్తి లేదన్నారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై ఇదివరకే నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఈ కేసులో విచారణ మరింత వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.